ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణది లాకప్ డెత్ అనే విషయం ప్రాథమిక విచారణలో తేలిందని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కస్టడీలో తగిలిన గాయాల వల్లే సాయికృష్ణ మరణించాడని, లాకప్ డెత్ను దాచేందుకు సాయికృష్ణ శవాన్ని మాయించేశారని పేర్కొన్నారు. అలాగే సిఐ నాగరాజు దర్యాప్తుకు సహకరించడం లేదని, తప్పుడు సమాధానాలతో దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర రెడ్డి గారు, నమస్తే అండి. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ గారు, నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు జాయిన్ అయ్యారు, నమస్తే సార్. మరి కాసేపట్లో జనసేన పార్టీ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. వెల్కమ్ యూ ఆల్. సార్ పసుపులేటి సురేష్ గారు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా అతను రౌడీ షీటర్ అయినా చట్ట విరుద్ధంగా అతను ఈరోజు భూమి మీద లేకుండా చేశారు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈరోజు వరకు, నిన్నటి వరకు అట్లీస్ట్ కనీసంగా అదృశ్యం అయ్యాడు, ఎందుకంటే అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఇతని మీద సిఐ నాగరాజు మీద మర్డర్ కేసు పెట్టారో, మర్డర్ కేసు పెట్టినప్పుడే అర్థమైపోయింది ఇక అతను లేడు అని చెప్పేసి. కాబట్టి కోర్టు 29 వరకు హెబియస్ కార్పస్ పిటిషన్ టైం ఇచ్చింది కాబట్టి అప్పుడు ఏం చెప్తారో చూద్దాం అనే కోణంలో మనం అందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ నౌ ఇట్స్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ ద పర్సన్ ఈజ్ నాట్ అలైవ్. ఎందుకంటే ఆ రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా అనేక సార్లు డిసీజ్డ్ పర్సన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిసీజ్డ్ పర్సన్ నథింగ్ బట్ చనిపోయిన పర్సన్ అని కదా. సో అలాగే ఎక్యూజ్డ్ సిఐ నాగరాజుగా కూడా దీంట్లో చెప్పారు. ఆ ఎక్యూజ్డ్ సిఐ నాగరాజు అండర్లో అతని కస్టడీలో ఉండగా ఇతను చనిపోయాడు. ఆ గాయాల వల్లనే చనిపోయాడు. లాకప్లో తగిలినటువంటి గాయాల వలన, దానికి కారణమైనటువంటి సిఐ నాగరాజు వల్లనే ఇతను చనిపోయాడు. అక్కడికి ఎస్టాబ్లిష్డ్. మర్డర్ కేసు పెట్టిన దానికి అక్కడ మ్యాచ్ అయిపోయింది. అదే లైఫ్ సెంటెన్స్. యాక్చువల్గా మర్డర్ కేసు ఇట్ సెల్ఫ్ అట్రాక్ట్స్ లైఫ్ సెంటెన్స్. మరి దాని తర్వాత పరిణామాలు, వాట్ అబౌట్ బాడీ? నో, బాడీని మాయం చేశారు. అదొక సెపరేట్ అంశం, అది కూడా క్రిమినల్ చర్య, ఇంకా పెద్ద క్రిమినల్ చర్య. నేను నిజం చెప్పాలంటే ఇంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే 1 మంత్ పాటు మే 9 నుంచి మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని మాయించేశారంటే దెర్ ఇస్ నో డేటా ఇన్ దోస్ వీడియోస్. వాటిని ఇప్పుడు ఫోరెన్సిక్ పంపించామంటున్నారు. ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి నేరమే. అంటే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని తప్పులు చేశారో చూడండి. మరి మనకన్నా బాగా తెలుసు కదా పోలీసులకి. అందులోనే ఆయన సిఏ స్థాయి వ్యక్తి, ఆయనకు మంచి ఇమేజ్ కూడా ఉంది ప్రజల్లో. మంచి ఇమేజ్ ఇన్ ద సెన్స్ అతను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉంటాడని, చాలా కఠినంగా వ్యవహరిస్తాడని చెప్పేసి విజయవాడలో ఉన్నటువంటి రౌడీ మోకలకి అతను అంటే హడలని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ప్రస్తుతం. దానికి రెసిప్రొకేటివ్గా ఆయన్ని ప్రశ్నిస్తున్నప్పుడే ఆయన అరెస్ట్ చేస్తారేమో, ఆయన మీద కేసులు పెట్టారంటే కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చారు, ప్రొటెస్టులు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు, సేవ్ పోలీస్ అన్నారు, సేవ్ పోలీసింగ్ అన్నారు. ఒక పెద్ద ఆవిడైతే కోర్టులో, అదే కోర్టుకి ఈరోజు అటెండ్ అయిందంట వేరే వాయిదా మీద. పెద్ద ఆవిడంటే చాలా, ఆవిడకి ఏదో ఒక కేసులో సిఐ నాగరాజు హెల్ప్ చేశాడంట, అతని గురించి బాగా తెలుసు అని చెప్పేసి ఏకంగా శోకాలు పెడుతూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మీడియా వాళ్ళు ఏమైనా చుట్టాలేమని చెప్పేసి అడిగితే కాదని కూడా చెప్పిందట. మేము బంధువులం కాదు కానీ అతను మంచి ఆఫీసర్ అని చెప్పేసి. ఒక విచిత్రమైన పరిస్థితి. చనిపోయిన అతనేమో రౌడీ షీటరు, అది కూడా కరడుగట్టిన రౌడీ షీటర్ అంటున్నారు. పోక్సో కేసు ఉంది, అలాగే మర్డర్ కేసు ఉంది, అతని ఫ్రెండ్నే మర్డర్ చేశాడని చెప్పేసి. అదే ఇప్పుడు దాని మీదే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దానిలో భాగంగానే అతను తీసుకొచ్చారంటున్నారు.
మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చింది అయితే రికార్డులో ఉందంటండి. అక్కడి నుంచి ఏది కూడా ఆన్ రికార్డ్ లేదు. ఈ రోజు వరకు కూడా ఈవెన్ బాడీకి సంబంధించిన రిమైన్స్ కూడా లేదు. రిమైన్స్ కూడా ఎక్కడ లేవు. ఒకవేళ ఏమన్నా బూడిద చేసి ఏమన్నా బూడిదన్నా ఇవ్వండి అని చెప్పేసి ఆ తల్లి శోకాలు పెడుతుంది. ఎందుకంటే అస్థికులు అనేది ఉన్న ఒక ఐడెంటిఫికేషన్ కదా, దానికి తగ్గట్టుగా చేసుకుంటారు వాళ్ళ కార్యక్రమాలు. మరి ఏమన్నా ఈయన ఆ కోణంలో అన్న ఏమన్నా ఆలోచించేమన్నా ఎక్కడన్నా దాచాడో లేదో తెలియదు. మరి అది ఇట్లాంటిది ఏమన్నా ఉంటే ఇప్పటికే మరి ఏమన్నా రివీల్ చేసేవాడేమో. ఇక్కడ విచిత్రమైన చాలామంది అనుమానించారు ఏంటంటే, ఇంక్లూడింగ్ అవర్ మీడియా, సిట్ అనేది ప్రోబ్ చేస్తుంది కదా. సిట్ అంటే మళ్ళీ ఈ పోలీస్ అధికారుల యొక్క మరి సమూహమే. మరి వీళ్ళు ఏమన్నా తూతు మంత్రంగా ఏమన్నా నడుస్తుందా అనుకుంటే అలా లేదు. ఈ రోజు వరకు కూడా అతను సహకరించడం లేదని కోర్టుకు చెప్పారు. 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అలాగే ఆ సెక్షన్స్ అన్నీ కూడా చాలా తీవ్రమైన సెక్షన్స్. రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు ఇతను యొక్క నేరాన్ని ప్రస్తావిస్తూ ఎవిడెన్స్తో సహా. సో ఒక పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పౌరుడికైనా తన ప్రాథమిక హక్కులు కాపాడబడాలని చెప్పేసి మరి అందరం కోరుకుంటాం. కాబట్టి ప్రజా సంఘాలు అవ్వచ్చు, పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, అక్రాస్ ద ప్లాట్ఫామ్స్ ఇది మరి అతను రౌడీ షీటర్ అయినా అతని జీవించే హక్కుని కాలరాశారు బలవంతంగా అనే దాని మీద ఆర్ యూ సాటిస్ఫైడ్ ఇన్ ద సెన్స్ నాట్ సురేష్, పసుపులేటి సురేష్, నాట్ మై సెల్ఫ్, నాట్ మీ యాజ్ ఎ సురేష్, ఒక పార్టీ పరంగా మీ నాయకుడు డిమాండ్ చేసినట్లుగా. సో యువర్ ఒపీనియన్స్ సార్. సురేష్ గారు, మీకు మరి ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. మొదటి నుంచి కూడా నేను అనేక డిబేట్లు ఈ అంశం మీద పాల్గొంటున్నప్పటి నుంచి పార్టీలని పక్కన పెట్టి సమాజంలో మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఎవరు కూడా కాల రాసేటువంటి హక్కులు లేవని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అతన్ని రౌడీ షీటర్ అంటున్నారు, అనేక నేరాల్లో అతను ముద్దాయిగా ఉన్నాడని చెప్పేసి అన్నారు. ఎటువంటి పరిస్థితిలోనైనా నేరస్తుడైనా కూడా సరే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ న్యాయ సహాయం పొందేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అతని నేరం నిరూపితమయ్యి జడ్జి గారు అతనికి శిక్ష విధించేంత వరకు కూడా అతను న్యాయ సహాయం పొందొచ్చు. అంటే అంతవరకు కూడా అతను జీవించి ఉండేదానికి హక్కు ఉంటుంది. మరి పోలీసులు అతని హక్కుని కాలరాశారు. ఇది ఖచ్చితంగా పోలీసులు చేసినటువంటి తప్పిదమే. ఇక్కడ పోలీసులు ఏదో సొంత ప్రయోజనాలను లేదా సొంత ఎజెండాలను ఉపయోగించుకోవాలని, ఇక్కడ ఏదో వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల మీదే ఈ కేసు ఈ రకంగా మలుపు తిరిగిందనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ అతని మీద కేసుల విచారణలో భాగమైతే ఎందుకు అతన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమయ్యాడు అన్నటువంటి వివరాలు ఎక్కడా నమోదు కాలేదు. సీసీ కెమెరాలో ఉన్నటువంటి దృశ్యాలను, డేటాను కూడా మొత్తం కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం డేటా తీయేశారంటే సంవత్సరంగా ఎన్ని అరాచకాలు జరిగాయన్నది ఒక ప్రశ్న. మరి ఈ రకంగా సాయి కృష్ణని మొన్న ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎవరైతే వారి తల్లి విజయలక్ష్మి గారు అరణ్య రోదన నడి రోడ్డులో నిలబడి నాకు న్యాయం చేయండి అని ఆవేదన వ్యక్తం చేసినప్పటి నుంచి వెలుగు చూస్తున్నటువంటి కోణాలు, మరి ఒక వర్గం మీడియా అయితే ఇదేం తప్పు లేదు అనేటువంటి భావనతో వార్తా కథనాలను ప్రచురితం చేసినటువంటి ఘటన, అతను నేరస్తుడు, రౌడీ షీటరు, మానభంగం చేశాడు అని. కానీ అన్యాయంగా ఒక ప్రాణాన్ని పోలీసులు ఎటువంటి హక్కు లేకుండా తీశారు, చట్టానికి విరుద్ధంగా తీశారు. ఇది న్యాయ వ్యవస్థకి అవమానం అనేటువంటి విషయాన్ని ఎవరు మాట్లాడడం లేదు. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఎవరైతే అతను ఫోక్సో కేసు, రేప్ కేసు అని ఆరోపణలు చేశారో వారి మరదలే అలాంటిది ఏమీ లేదు, మా నాన్నగారు ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసే అది, తర్వాత సాక్ష్యాధారాలు లేవని కొట్టివేయడం కూడా జరిగింది అనేటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వాస్తవాలు తెలియకుండా ఇలాంటి వార్తా కథనాలను ప్రచురితం చేసి అతని మీద ఒక నేరస్తుడనో లేదంటే సంఘ విద్రోహ శక్తనో ముద్ర వేసి ప్రజల్లో నుంచి ఈ చర్చని ఎలాగైనా దారి మళ్లించాలనేటువంటి కుట్రకి కొంతమంది తెరలేపారు. కానీ ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కులు, చట్టాలు ఉన్నాయనేటువంటి విషయంలో ఎక్కడా కూడా వీళ్ళ ఎత్తులు పనిచేయవనేటువంటి విషయాన్ని నేను భావిస్తున్నా.
ఈరోజు కూడా సిట్టు పారదర్శకంగా ఈ విచారణ మొత్తం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మొదటి నుంచి ప్రభుత్వాన్ని సిబిఐ విచారణకు మేము డిమాండ్ చేస్తే వాళ్ళు సిట్టు వేశారు. కానీ పోలీస్ అధికారులపైన పోలీస్ అధికారులనే విచారణకి నియమిస్తే అందులో పారదర్శకత ఎక్కడుంటుంది? మరి ఈరోజు అతని శవం కనపడడం లేదు. కనీసం బూడిదన్నా ఇవ్వండి, మేము కర్మక్రియలు చేసుకుంటుంటే ఆ బూడిదను కూడా ఇవ్వడం లేదు. పదే 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 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి వరకు అనేక మంది అతను నేరస్తుడు, చనిపోతే మంచి పని అయింది, దీన్ని ఎందుకు వెనకేసుకు వస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడంటే ఇవన్నీ కూడా సభ్య సమాజంలో ప్రజలు అంగీకరించరు. ఎటువంటి వారికైనా కూడా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ చట్టాలు ఉన్నాయి, తదనుగుణంగా విచారణ జరగాలి, శిక్షలు పడాలి. కానీ ఒకవేళ న్యాయస్థానంలో అతని తప్పులకి ఉరిశిక్ష పడుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ పోలీసుల చేతిలో ఈ రకంగా లాకప్ లోనే కొట్టి చంపివేయబడి బూడిద చేయడాన్ని ఎవరు కూడా అంగీకరించరు. ఈరోజు ప్రభుత్వము ఈ సిఐ గారి మీద ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో ఆ రోజే ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? అతనికి ఈ సాక్ష్యాధారాలన్నింటినీ కూడా మాయం చేసేదానికి వెసులుబాటు ఇచ్చి టైం ఇచ్చినట్టు అయింది. ఇంత ఒత్తిడి వస్తే పౌర సంఘాల దగ్గర నుంచి, మానవ హక్కుల సంఘాల దగ్గర నుంచి అనేక రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తే తప్ప అతను అరెస్ట్ కాలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు. మరి ఇప్పుడు సాక్ష్యాలన్నీ కూడా మాయం చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది కాబట్టి ఈ రకమైనటువంటి వైఫల్యాలు జరిగాయి. మరి ఇదే విధంగా సాయి కృష్ణతో బాధితుగా అతను క్రాంతి కుమార్ అనేటువంటి వ్యవహారాన్ని కూడా చూసాం. అంటే వరుస పెట్టి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది, ఏ రకమైనటువంటి పోలీసు వ్యవస్థ నడుస్తుంది అంటే దాని మీద ఎవరు కూడా పై స్థాయి అధికారుల పర్యవేక్షణ లేదా, ప్రభుత్వ పర్యవేక్షణ లేదా, అంటే పోలీసు వ్యవస్థని గాలి కొదిలేసి ఈ విధంగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా? దీని వెనక పెద్ద అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. దీన్ని ఒకదాని వెనక ఒకదాన్ని ఒకటి చూస్తుంటే వ్యవస్థలు ఏ రకంగా నిర్వీర్యం అయిపోయాయి, పర్యవేక్షణ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల అంశం అనే దాని మీద ఒక ప్రశ్న తలెత్తేటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇప్పుడు కూడా సమర్థించుకునేటువంటి వైపులోనే ఉంది తప్ప ఎక్కడ కూడా తప్పు జరిగింది, దీనిని మేము పునఃసమీక్షించుకుంటాము, ఇలాంటివి జరగకుండా చూస్తాము అనేటువంటి మాట అయితే రావడం లేదు. ఈరోజు ఆ కుటుంబానికి ఆ బిడ్డను ఎవరు తిరిగి తీసుకొస్తారు? బహుశా అతను బతికుంటే న్యాయ సహాయం పొంది తన మీద వచ్చినటువంటి ఆరోపణలు నిజమా కాదా, వాటికి శిక్షలు పడతాయా లేదా అనేటువంటి విషయాలు జరుగుంటాయి. ఈరోజు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది కదా ఈ ప్రభుత్వం, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మరోవైపు అతని కుటుంబాన్ని నీచంగా పోర్ట్రేట్ చేయడం సమాజంలో, ఫోక్సో కేసు తప్పుడు కేసు అని ఇప్పుడు బయటపడింది. ఆ కుటుంబానికి జరిగిన అవమానాన్ని తిరిగి తీసుకొస్తారా? కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఒకదాని తర్వాత ఘటనలు జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి భవిష్యత్తులో పునరావృతం కానటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే సమాజంలో శాంతి భద్రతలు గాడిలో ఉంటాయని నేను భావిస్తున్నాను సార్. రైట్, అంత బాగానే ఉంది. కానీ మీరు ఆ కుటుంబాన్ని అవమానించారు అట్లాంటిది ఏమి నేను చూసినంత వరకు లేదు. ఆ కుర్రవాడు మాత్రమే ట్రాక్ తప్పాడు. ఆ కుర్రవాడు ఇది పోక్సో కేసు అనేది ఏమన్నా మేబీ అది ఏమన్నా మిస్ఫైర్ అయిందేమో తెలియదు, కానీ అయినా కూడా అది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. మరి మరదలంటే ఆవిడ మీదే అత్యాచారం చేశాడని ఏమైనా పెట్టారా ఏంటనేది అలాగే కనబడుతోంది. అలాగే ఆయన ఇప్పటివరకు ఏంటంటే ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని రకరకాల రూమర్లు పుట్టించారు. మీరు అంతవరకు కరెక్టే, ఆయన ఏదో అనారోగ్యంతో చనిపోయాడని ఆవిడే చెప్తోంది. నేను కూడా చూశాను కాసేపటి క్రితమే. అంతవరకు బాగానే ఉంది. కానీ సాయి కృష్ణ చనిపోయాడు కాబట్టి నాకు కూడా నోరు రావట్లేదు. కానీ అతను సరిగ్గా లేడనేది మాత్రం వాస్తవం. 2017లోనే అతని మీద పోలీస్ రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు 23 అంటున్నారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రకారంగా అయితే, లేదా 25 అంటున్నారు. 23-25 సంవత్సరాలు ఏది తీసుకున్నా 15-16 సంవత్సరాలకే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది. 22 కేసులు ఎప్పుడు కూడా అట్లాగే ఉండవు, ఒక్కొక్కటి తొలగిస్తారు. ఈవెన్ నాగరాజన్న అయినా ఇతన్ని మార్పు చేసే క్రమంలో చాలా కేసుల్లో ఇతను లోక్ అదాలత్లో అక్కడ కూడా ఇతనికి తోడ్పడ్డాడని కూడా ఉంది ఫస్ట్లో. అంటే ఎప్పుడైతే ఇతను విషయం బయటకు వచ్చిందో మొత్తానికైతే అతని విజయవాడలో అతను ప్రముఖ రౌడీ షీటర్గా అయితే పేరు పడ్డాడు. గంజాయి అయితే ఉంది. కానీ ఆయన మేనమామలు కూడా ఈ మధ్యకాలంలో కూడా రకరకాల సందర్భాల్లో చెప్పారు. వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు ట్రాక్ తప్పాడు, మేము చెప్పాము, కొట్టి చూసాము, తిట్టి చూసాము, మాట వింటలేదు.
సరే కనీసం పోలీసుల చేతిలో 4 రోజులన్నా ఉంటే లాకప్లో ఏమన్నా మాట్లాడేమో అనుకుని ఫస్ట్లో కొద్దిగా లైట్ తీసుకున్నాం అన్నారు. నిన్నగాక మొన్న ఆయన మేనమ్మ గారు చెప్తూ ఏం చేస్తాము, మా వాడు ఈరోజు చనిపోయాడు, ఈరోజు కాబట్టి ఇంకో రోజైనా చనిపోతాడే అని మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఒకళ్ళు కాబట్టి ఇతను కాబట్టి ఇంకోళ్ళ చేతుల్లో చనిపోతాడు. ఎందుకంటే ఇతను కూడా వేరే వాళ్ళని మర్డర్ కేసుల్లో ఉన్నాడు కాబట్టి అది కూడా చాలా అన్యాయంగా చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే మనం దేనికి దానికే పాలక నీళ్ళగా చూద్దాము. అలాగని చెప్పేసి ఆ కుటుంబం పట్ల మొదటి రోజు నుంచి కూడా అందరికీ సానుభూతి ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా హుందాగా ప్రవర్తించారు. వారి యొక్క కొడుకు లేదా వారి యొక్క మేనల్డ్ అని చెప్పేసి అతను పూర్తిగా వెనకేసి రాలేదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ కండెమ్నబుల్ ఆన్ పార్ట్ ఆఫ్ పోలీస్. వాళ్ళు ఉన్నది వాళ్ళకి చట్టాలు రక్షించాల్సింది పోయి వాళ్ళే భక్షించిన ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే కనుక ప్రభుత్వం కూడా చర్యలు సీరియస్గానే తీసుకుందని కనపడుతుంది. సిట్ తీసుకున్నటువంటి చర్యల వలన రిమాండ్ ఇప్పుడు